ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు, ఉన్నతమైన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఇంతవరకు మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి సాయంకాలం వేళ ఈ గుడిమలంక గ్రామంలో చిన్న మందగా కూడుకొని మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలను, మా విశ్వాసాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకునే మాటలను, మీకిష్టమైన పిల్లలుగా నడుచుకునే మాటలను, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకునే మాటలను మరొకసారి మేమందరము కూడా వినటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా, చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును, మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టువారంగా ఉండకుండా, విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం వారసులం కావటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆలోచన చేద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం పేరు క్రైస్తవులు అన్యదేవులకు జై అని చెప్పవచ్చా? క్రైస్తవులు అన్యదేవులకు జై అని చెప్పవచ్చా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మధ్యకాలంలో ఒక టీవీ ఛానల్ వారు కొంతమంది సేవకులను ఇంటర్వ్యూకి పిలిచారు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అందులో కొంతమంది సేవకులు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకున్న వారుగా అక్కడ మాట్లాడారు. కొంతమంది దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేని వారిగా మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి ఆ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చినటువంటి సేవకుల చేత ఏమైనా సరే జై శ్రీరామ్ అనే ఒక పదాన్ని చెప్పించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అయితే దేవుని జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకున్నటువంటి కొంతమంది సేవకులు ఆ పదాన్ని చెప్పడానికి ఇష్టపడలేదు, చెప్పలేదు. పదే పదే చెప్పించాలని చూసినా వీళ్ళు చెప్పడానికి ఇష్టపడలేదు. ఆయన ప్రైజ్ ద లార్డ్ అంటున్నాడు. ఏమండి? వీళ్ళు కూడా ప్రైజ్ ద లార్డ్ అన్నారు. ఆయన జై శ్రీరామ్ అన్నాడు. వీళ్ళ ఆ టైంలో ప్రైజ్ ద లార్డ్ అన్నారు. జై శ్రీరామ్ చెప్పలేదు చాలామంది. కానీ ఒక ఆయన మాత్రం తొందరపడి అన్నాడో, మరి అనాలోచనతో అన్నాడో, ఆలోచించకుండా అన్నాడో తెలియదు, కానీ జై శ్రీరామ్ అని చాలాసార్లు అన్నాడు, ఒకసారి కాదు. ఏమండి? మీ అందరికీ తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులమైన మనం, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినటువంటి మనం, క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి మనం, క్రీస్తు రాజ్యంలో సభ్యులుగా చేర్చబడినటువంటి మనం, దైవ గ్రంథాన్ని కలిగినటువంటి మనం
వేరొక దేవుళ్ళకు కానీ దేవతలకు కానీ జై కొట్టాల్సిన అవసరం మనకు ఉందంటారా? ఉందండి? మనకు అవసరం లేదు. జై కొట్టాల్సిన అవసరం మనకు లేదు. అవతల వ్యక్తి ఒకవేళ మనల్ని ప్రేమించి ప్రైజ్ ద లార్డ్ చెప్పినా, ఏది చెప్పినా మనం వాళ్ళ దేవుళ్ళకు కానీ వాళ్ళ దేవతలకు కానీ జై కొట్టాల్సిన అవసరం మనకి లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే ఇంటర్వ్యూకి ఒకవేళ క్రైస్తవ్యంలో కొంతమంది అబద్ధ బోధకులు ఉన్నారు. క్రైస్తవ్యంలో కొంతమంది దొంగ బోధకులు ఉన్నారు. దొంగ బోధ చేసేవారు, అబద్ధ బోధకులు అంటారు వీళ్ళని. ఒకవేళ అదే ఇంటర్వ్యూకి దొంగ బోధకుల్ని అబద్ధ బోధకుల్ని ఒకవేళ పిలిచి ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి ఆ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒకవేళ ఆ పదం చెప్పమని అడిగితే వాళ్ళు కూడా చెప్పరు. తెలుసా మీకు? అబద్ధ బోధ చేసి అబద్ధ బోధకుడు కూడా చెప్పడు ఆ పదాన్ని. ఏమండి? కానీ ఇప్పుడు ఎవరు చెప్పారు? సత్యం చెప్పే ఒక సేవకుడు, ఒక సెలబ్రిటీ చెప్పాడు. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ్యంలో కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. ఏమండి? వాళ్ళు అసలు క్రైస్తవులే కాదు, కానీ క్రైస్తవులుగా చాలామంది అవుతున్నారు. వాళ్ళని పిలిచి చెప్పమన్నా కూడా ఆ పదం చెప్పరు. తెలుసా మీకు? కానీ సత్యం చెబుతున్నాననుకుంటున్నటువంటి ఒక ఆయన మరి తొందరపడ్డాడో లేకపోతే అదేమీ తప్పు కాదులే అనుకున్నాడో తెలియదు, కానీ ఆయన మాత్రం చెప్పేసాడు. ఇక్కడ ఓ విషయం మనం బాగా ఆలోచించాలి. ఒక సామాన్యమైన ఒక చిన్న సేవకుడు చెప్పాడు అనుకోండి, పెద్ద ఎవడో పట్టించుకోడు. ఏమండి? ఒక సెలబ్రిటీ వెళ్ళి ఒక టీవీ ఛానల్లో ఇలాంటి పదాన్ని అనాలోచనగా పలికేస్తున్నాడంటే ఆ పదం పలకటం వలన ఆ ప్రభావం ఎంతమంది మీద చూపిస్తుందో తెలుసండి? ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మీద చూపిస్తుంది ఆ ప్రభావం. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఆయనే చెప్పాడంటే మేము చెప్తే ఇది పెద్ద తప్పు కాదు అని వాళ్ళు కూడా చెప్పడం ప్రారంభిస్తారు. అంతే కదండి? ఇప్పుడు ఒక పెద్ద హోదాలో ఉన్నటువంటి పెద్ద బోధకుడు ఏదైనా ఒక తప్పు చేశాడు అనుకోండి, చాలామంది అతను ఫాలో అయ్యేవారు ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారు? అతనే చేసాడంటే మేం చేస్తే అది తప్పు కాదు అనుకొని వీళ్ళు కూడా చేస్తారు. కాబట్టి ఒక పదం పలికే ముందు ఆలోచించి పలకాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు అది నేను మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, అది వాక్యానుసారమా వాక్యానుసారం కాదా అని చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ముందులైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాట్లాడా? మాట్లాడలేదు కదా. ఆయన మాట్లాడలేదు కదా. ఇప్పుడు నేను మాట్లాడితే ఒకవేళ ఇది తప్పేమో, తప్పు అవుతుందేమో, ఒకవేళ చాలామంది నన్ను ఫాలో అయ్యేవారు వాళ్ళు కూడా తర్వాత ఈ పదం పలుకుతారేమో అనే కనీసం ఆలోచించాలి కదండి. ఆలోచించలేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, తర్వాత ఇంకొక ఆయన వెళ్ళాడు, ఆయన కూడా ఈ పదం పలకలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు క్రీస్తుకు పూర్వం ఒక అద్భుతమైన మాట రాయించాడు. ఆ మాట మనం చూడగలిగితే నిర్గమాకాండం 23వ అధ్యాయం. దయచేసి అందరూ చూడండి ఒకసారి. నిర్గమాకాండం 23వ అధ్యాయము 13వ వచనం చూడండి ప్రియులారా. నిర్గమాకాండము 23వ అధ్యాయం 13వ వచనం. అందరూ చూడాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 13వ వచనం. నేను మీతో చెప్పిన వాటిని అన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. దేవుడు చెబుతున్నాడు క్రీస్తుకు పూర్వం, నేను మీతో చెప్పిన వాటి అన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. దేవుడు ఏదైతే చెబుతున్నాడో దాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా గైకొనాలి. మన ఇష్టానుసారంగా చేయటానికి లేదు, మన ఇష్టానుసారంగా మాట్లాడటానికి లేదు. దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే ఆజ్ఞాపించాడో దాని ప్రకారంగానే మనం చెయ్యాలి. మనకు నచ్చినట్టుగా మనం చేస్తే దేవుడు ఒప్పుకుంటాడండి? ఒప్పుకోడు. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి
రానియ తగదు. ఏమండి? వేరొక దేవుని పేరు నీ నోట ఉచ్చరింపకూడదంటే పలకకూడదు. ఏమండి? అలాగే అది నీ నోట నుండి రానియ తగదు. అసలు నీ నోటంట రానివ్వకూడదు అన్నాడు. మనోల్లేఖంగా జై కొడుతున్నారు. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, వేరొక దేవుని పేరు నీ నోట ఉచ్చరించకూడదంటే పలకొద్దు అన్నాడు. అలాగే నీ నోట రానియ తగదు అన్నాడు. కానీ మన వాళ్ళు మరి తొందరపడ్డారనాలా, ఆలోచించలేదనాలా, ఆవేశం అనాలా, ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఏమండి? జై కొడుతున్నారు మన వాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, జై కొట్టొచ్చండి మనం. వేరే వాళ్ళు మన దేవుడికి జై కొడతారండి? కొడతారా? మనం నమ్మినటువంటి దేవునికి జై కొడతారా? కొట్టరండి. ఏమండి? మనం నమ్మిన దేవునికి వేరే వాళ్ళు జై కొట్టినప్పుడు మనం వేరే వాళ్ళ దేవుళ్ళకి మనం ఎందుకు జై కొట్టాలి? అంతే కదండి. ఏమండి? ఎవరు దేవుళ్ళకి వాళ్ళు జై కొట్టుకుంటారు. అంతే కదా? అంతే కదండి. ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. కాబట్టి మనం కూడా జై కొడుతున్నామంటే వాళ్ళను కూడా మనం అంగీకరిస్తున్నామని అర్థం. అంతే కదండి. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, అంత లోతుగా ఆలోచించలేదేమో అనుకుంటాను నేను జై కొట్టే ముందు. ఏమండి? నేను తప్ప వేరొక దేవుడు లేడు అని దైవ గ్రంథం తెలియజేస్తుంది కదా. అలాంటప్పుడు మనం వేరే వాళ్ళకి జై కొట్టాల్సిన అవసరం మనకు లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి మనం వేరొక దేవుని పేరు ఉచ్చరించకూడదు. అది నీ నోట రానియ తగదు అని దేవుడు క్రీస్తుకు పూర్వమే తెలియజేసినా ఈరోజు చాలామంది అర్థం చేసుకోక, గ్రహించక, తొందరపడి జై కొడుతున్నారు పిల్లలు. అందుకే యెహోషువ గ్రంథంలో ఏం చెప్పాడు ఒకసారి చూడగలిగితే, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 7-8 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 7-8 వచనాల్లో దేవుడు ఏం తెలియజేశాడో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, మీ వద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. తీసారండి యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 7-8 వచనాలు. మీ వద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక. మీ దగ్గర ఇంకా చాలామంది జనులు ఉన్నారు కదా, వీళ్ళతో మీరు ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు, స్నేహం చేయకూడదు అన్నాడు. వారి దేవతల పేర్లను ఎత్తక. క్రీస్తుకు పూర్వం దేవుడు ఇశ్రాయేలీలతో చెబుతున్నటువంటి మాట ఇది. ఏమండి? క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఇశ్రాయేలీలతో చెబుతున్నటువంటి మాట. ఏమండి? వారి దేవతల పేర్లను ఎత్తక, వారి దేవతల పేర్లు కూడా మీరు ఎత్తొద్దు అన్నాడు. ఏమండి? ఎత్తక, వాటి తోడని ప్రమాణము చేయక. వారి దేవతల పేర్లు ఎత్తకూడదు, అలాగే వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక. పేర్లు ఎత్తకూడదు, అలాగే వాటి తోడని ప్రమాణం చేయకూడదు, వాటిని పూజింపకూడదు, వాటికి నమస్కారం చేయకూడదు. క్రీస్తుకు పూర్వమే దేవుడు తెలియజేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే ఒక దేవుడు మనం నమ్ముతున్నప్పుడు మరలా వేరే వాళ్ళని నమ్మాల్సిన అవసరం మనకి లేదు. వేరే వాళ్ళ పేర్లకి జై కొట్టాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళని పూజించాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళని నమస్కరించాల్సిన అవసరం మనకి లేదు. మన బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్పిందో దాన్ని మనం చెయ్యాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరైతే జై కొట్టాడో ఆయన ఒక ప్రసంగంలో ఏమన్నారంటే, ఆయన మీద నాకు ఏ ద్వేషం లేదు,
వాక్యం విషయంలోనే నేను వ్యతిరేకిస్తున్నాను. ఆయన అంటే నాకు ఇప్పటికీ ప్రేమే. భర్త మన దేవుణ్ణి నమ్మనప్పుడు భార్య ఒకవేళ నమ్మి బాప్తీసం తీసుకుంటే, మరి భర్త ఆయన వెళ్ళే దేవాలయానికి భార్యని తీసుకెళ్తాడు కదా, మరి అప్పుడు మరి కూడా వెళ్ళాలి కదా, అక్కడ పూజించమంటాడు కదా, నమస్కారం చేయమంటాడు కదా, నమస్కారం చెయ్యొచ్చు, తప్పులేదు అని చెప్తున్నాడు. మళ్ళా ఏమండి, భార్య నమ్ముకుంది, భర్త నమ్ముకోలేదు. భర్త తీసుకెళ్ళి నమస్కారం చేయమంటాడు కదా, నమస్కారం చేయొచ్చు, తప్పులేదు అని చెప్తున్నాడు అండి ఆయన. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? ఏమండి, వాటిని పూజించొద్దు, వాటిని నమస్కారం చెయ్యొద్దు అని దేవుడు చెప్తుంటే, నమస్కారం చేయొచ్చు, ఏం పర్వాలేదు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడు, మనం ఏం చెప్తున్నాం సమాజానికి? ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పదం విన్నటువంటి అనేక మంది క్రైస్తవులు కూడా ఏం చేస్తారు ఇప్పుడు? అయితే నమస్కారం చేయొచ్చు చెప్తున్నాడు ఈయన, మనం కూడా నమస్కారం చేయొచ్చు, పూజించవచ్చు, ఏమన్నా మొక్కొచ్చు అని కూడా అనుకుంటారు. అంతే కదండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు గారు క్రీస్తుకు పూర్వం ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు పరిపాలించాడు కదా. ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూస్తారు ఒకసారి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులను ఎత్తను. దావీదు గారు మాట్లాడుతున్నారు ఈ మాటలు. ఏమండి, వారి పేర్లు నా పెదవులను ఎత్తను అంటున్నాడు దావీదు గారు. వారి పేర్లు ఎత్తొద్దని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎత్తను అని ఎవరు చెప్తున్నారు? దావీదు గారు చెప్తున్నారు. దావీదు గారు ఏమైనా చిన్న వ్యక్తి అండి? ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించినటువంటి మహాచక్రవర్తి అయిన దేవుడు ఆయన గురించి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? ఈయన నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు అని దేవుడు దావీదు గారి గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు. దావీదు గారే నేను వారి పేర్లు ఎత్తను అంటున్నాడంటే, ఈరోజు మనోళ్ళు ఎత్తటం కాదు, జై కొడుతున్నారు ఏకంగానే. ప్రియమైన దేవుని పిల్లారా, జై కొట్టాల్సిన అవసరం మనకి లేదు. ఎందుకు కొట్టాలి చెప్పండి? మొహమాటం అనేది ఏమండి చూడాల్సిన అవసరం మనకి లేదు. యేసుక్రీస్తు వారు కూడా మొదటి శతాబ్దంలో మొహమాటం లేకుండా మాట్లాడాడు. ఆయన ధర్మశాస్త్రోపదేశకుల విషయంలో కానీ, శాస్త్రుల విషయంలో కానీ, పరిచయుల విషయంలో కానీ, ప్రధాన యాజకుల విషయంలో కానీ ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఆయన మొహమాటం అనేది చూడలేదు. మొహమాటం ఎందుకు? దేనికి మొహమాటం? ఏమండి, మనకు ఒక ప్రామాణిక గ్రంథం ఉంది. దేవుడు మనకి చెప్పినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి, విధులు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి. వాటిని మనం ఫాలో అవ్వాలి. ఎవరినో మెప్పించడానికి, ఎవరి సంతోషం కోసం మనం జై కొట్టాల్సిన అవసరం లేదు. మొదటి శతాబ్దంలో ఎవరికి జై కొట్టారో చూస్తారు ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. మొదటి శతాబ్దంలో జనులు ఎవరికి జై కొట్టారో చూడండి ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయం 9. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చివాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. మొదటి శతాబ్దంలో జన సమూహాలు అందరూ ఎవరికి జయకొట్టినట్టుగా రాయబడింది? ఎవరికి జయమని చెబుతున్నారు? చూడండి మళ్ళీ 9వ వచనం. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము. దావీదు కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు.
ఏమండి? యేసుక్రీస్తు వారికి జై కొట్టారు మొదటి శతాబ్దంలో. కానీ ఈ 21వ శతాబ్దంలో ఎవరికి జై కొడుతున్నారు? ఏమండి? మొదటి శతాబ్దంలో అంటే 2000 సంవత్సరాల క్రితంలో జనసమూహం యేసుక్రీస్తు వారు చెప్పిన మహాజ్ఞానపు మాటలకు ఆశ్చర్యపోయి, ఆయన చేసిన అద్భుతాలు చూసి ఆశ్చర్యపోయి ఆయనకి జై కొట్టారు. ఏమండి? కానీ 21వ శతాబ్దంలో చాలామంది ఎవరెవరికో జై కొడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలరా, మనం కొట్టాల్సింది యేసుక్రీస్తు వారికి కొట్టాలి మనం జై, అంతే కదండి. ఎందుకంటే ఆయన ప్రపంచ ప్రజల పాపాల కోసం ఏం చేశాడు? ఆయన తన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రపంచ ప్రజల పాపాల కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారండి ప్రపంచంలో? తన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని చిందించిన వారు ఎవరైనా ఉన్నారండి ప్రపంచంలో? దేవుళ్ళు అనబడిన వారిలో. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచం అంతా పరిశీలిస్తే యేసుక్రీస్తు వారు ఒక్కరే మనకు కనబడతారు. ఏమండి? ఇంకెవరో కనబడట్లేదు మనకి. అందుకే మనం యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నాం. లేకపోతే మనం యేసుక్రీస్తుని ఎందుకు వెంబడిస్తాం? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముతాం? మనం కూడా యేసుక్రీస్తుని నమ్మం. ఎందుకంటే ఆయన ప్రపంచ ప్రజల పాపాల కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి ప్రపంచంలో ఆయన ఒక్కడే కనబడుతున్నాడు. పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, యథార్థవంతుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా. అందుకే మనం ఆయన్ని రక్షకుడుగా అంగీకరించాం, బాప్తిసం తీసుకున్నాం, ఆయన వెంబడిస్తున్నాం, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. లేకపోతే మనం ఏమైనా తెంగరోలు అండి ఆయన వెంబడించడానికి? మనం ఏమైనా అంత జ్ఞానం లేని వాళ్ళమా? మనం ఏమైనా గుడ్డిగా ఆయన ఫాలో అవుతున్నామండి? లేదు కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఫాలో అవుతున్నారు ఆయన్ని? 450 కోట్ల మంది ఫాలో అవుతున్నారు యేసుక్రీస్తు వారిని. ఏమండి? వీళ్ళందరూ దేన్ని బట్టి ఫాలో అవుతున్నారు? ఏమండి? యేసుక్రీస్తు వారు చేసినటువంటి సిలువ త్యాగం ప్రపంచంలో ఎవరో చేయలేదు. ఆయన చిందించినటువంటి పరిశుద్ధమైన రక్తం ద్వారానే పాపక్షమాపణని మనం విశ్వసించాం కనుక ఆయన్ని ఫాలో అవుతున్నాం మనం. అందుకే మనం అందరము కూడా ఎవరికి జై కొట్టాలి? ఇప్పుడు యేసుక్రీస్తు వారికి జై కొట్టాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అందరం కూడా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. చూస్తారా ఒకసారి? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నామంటే అనాలోచనగా మనం మాట్లాడకూడదు. ఏమండి? ఆలోచించి మాట్లాడాలి, లేకపోతే మన నోటిని అదుపులో పెట్టుకోవాలన్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. ఏమండి? తీసారమ్మా? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం అందరూ చూడాలి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. నీ దేవుని సన్నిధిలో నువ్వు అనాలోచనగా ఒకవేళ పలుకుతావేమో మాటలు, కాబట్టి నీ హృదయాన్ని త్వరపడనివ్వక నీ నోటిని కాచుకోము. నోటిని కాచుకోమని చెప్తున్నాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేయకూడదు పిల్లరా. ఏమండి? నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తే వ్యర్థమైన ప్రతి మాట గురించి ఏం చేయాలి? విమర్శ దినమున లెక్క చెప్పాలి అన్నాడు. ఏమండి? మనం మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా, దానికి రేట్ ఏమీ లేదు కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తే దేవుడు ఒప్పుకోడు. దేవుడు ప్రతి దానికి లెక్క అడుగుతాడు. అందుకే కింద ఇంకో మంచి మాట చెప్పాడు చూడండి. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలేను అన్నాడు. చూడండి, దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆకాశమందు ఉన్నాడు. మనం ఎక్కడ ఉన్నాం? భూమి మీద ఉన్నాం. కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండవలేను. నీ మాటలు కొద్దిగా ఉండాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయటానికి నీకు అధికారం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అందరము కూడా నోటిని అదుపులో ఉంచుకుని మాట్లాడాలి. మన నోటిని ఏమంటే కపటమైన మాటలు మాట్లాడకుండా, చెడ్డ మాటలు మాట్లాడకుండా ఏం చేయాలని చెప్పాడు చూస్తారు ఒకసారి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 13. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 13.
చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. తీసారమ్మా? కీర్తన గ్రంథము 34:13. అందరూ చూడాలి, చదవండి అమ్మా. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొమ్ము. చెడ్డ మాటలు పలకకూడదు మనం నోటితో, కపటమైన మాటలు పలకకూడదు మనం నోటితో, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు మన నోటితో, అహంకారమైన మాటలు మాట్లాడకూడదు మన నోటితో, గర్వంతో కూడిన మాటలు మాట్లాడకూడదు మన నోటితో. ఏమండి, మన నోటిని ఏం చేసుకోమంటున్నాడు? కాచుకోవాలి, కాచుకోవాలి, ఆపుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన నోరుంది కదా అని చెప్పి మనం వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదు. మరి ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలో కూడా దేవుడు చెప్పాడు. చూస్తారు ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనానో మీ నోట రానీయకుడి. అమ్మ తీసారా? ఎఫెసీ పత్రిక 4:29. వినువారికి మేలు కలుగునట్లు. వినేవారికి ఏం కలగాలి? నువ్వు మాట్లాడితే మేలు కలగాలి. నువ్వు మాట్లాడితే కొంతమంది దేవుని దగ్గరికి రావాలి. నువ్వు మాట్లాడితే కొంతమందికి విశ్వాసం పెరగాలి. నువ్వు మాట్లాడితే కొంతమందికి భక్తి పెరగాలి. నువ్వు మాట్లాడితే కొంతమందికి భయం కలగాలి దేవుడు అంటే. నువ్వు మాట్లాడితే కొంతమంది దేవుని పాదాల చెంతకు రావాలి. ఏమండి, వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. అవసరాన్ని బట్టి అంట. ఏమండి, అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మాట్లాడాలి. అవతల వ్యక్తికి ఏం కలిగించాలి? క్షేమాభివృద్ధి, విశ్వాసాన్ని పెంపొందించే మాటలు, ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసే మాటలు, పరలోకానికి నడిపించే మాటలు, నరకం నుంచి తప్పించుకునే మాటలు మాట్లాడాలి మనం. అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ మీ నోట దుర్భాష ఏదైనాను మీ నోట రానివ్వకుడి. దుర్భాష అంటే వాక్యానికి విరుద్ధమైన భాష ఏది కూడా మీ నోట రానివ్వకండి అన్నాడు. వాక్యానికి విరుద్ధమైన మాట ఏది కూడా మనం మాట్లాడకూడదు అని దేవుడు వాక్యం సెలవిస్తుంటే, ఈరోజు చాలామంది ఏది పడితే అది మాట్లాడేస్తున్నారండి. ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారండి. భయం లేదండి. ఏమండి, ఇలా మాట్లాడితే ఈ మాట వల్ల అనేక మంది తప్పిపోతారేమో, దేవునికి దూరం అవుతారేమో, విశ్వాసంలో తొలగిపోతారేమని భయం లేదండి ఈరోజు. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు మనల్ని అపవిత్రపరిచేది ఏంటో తెలుసండి? మనల్ని అపవిత్రపరిచేది ఏంటో తెలుసా? మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 18వ వచనం చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 18. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 18వ వచనం చూడండి. నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. ప్రియమైన దేవుని పిల్లలారా, నోట నుండి బయటకు వచ్చినది హృదయములో నుండి వచ్చును. నోట నుండి బయటకు వచ్చేది ఎక్కడి నుంచి వస్తుందట? హృదయములో నుండి వస్తుందట. మనం మాట్లాడే మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన హృదయంలో నుంచి వస్తున్నాయి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అన్నాడు కదా. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. ఆ మాటలే మనల్ని ఏం చేస్తాయట? అపవిత్రపరుస్తాయి అంటున్నాడు చూడండి. ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. ప్రియమైన దేవుని పిల్లలారా, మన మాటలే మనల్ని అపవిత్రపరుస్తాయి. ఏమండి, కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకవేళ మనం అపవిత్రమైన మాటలు మాట్లాడేసాం అనుకోండి, మనం ఏమైపోతాం? అపవిత్రులు అయిపోతాం. పవిత్రులుగా ఉన్న మనం అపవిత్రులుగా మారిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ తెలియజేస్తాను. రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఒక కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక ముష్టి ఆవిడి
ఒక 4 సంవత్సరాల క్రితం ఒక ఆయన వెళ్ళి ఆవిడ దగ్గరికి ఒక ఇంటర్వ్యూ చేశాడు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఏమండి, ఆయన పేరు ఏదో దాసు గారు, ఆయన పేరు ఏమండి మనోహర్ దాస్ ఏదో ఆయన పేరు. ఆయన ఒక 4 సంవత్సరాల క్రితం రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఆవిడ ఎప్పటి నుంచో ఆవిడ ముష్టెత్తుకుంటుంది. ఆవిడ కుష్టి వ్యాధితో బాధపడుతుంది. ఆవిడ ఒక క్రైస్తవురాలు. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా, బాప్తీసం తీసుకున్నావా, ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు బాప్తీసం తీసుకుని, ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు దేవుణ్ణి నమ్ముకుని అని ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాడు అతను. ఏమండి, ఆవిడకు 50 రూపాయలు వేసాడు. ముందు ఒక 50 రూపాయలు వేసి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసింది ఆవిడ. దేవుడు మరి నీకు ఏమి ఇచ్చాడు, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి నమ్ముకున్నావు కదా, మరి ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆయన మొక్కుతున్నావు కదా, దేవుడు నీకు ఏమి ఇచ్చాడని అడుగుతున్నాడు. బాబా, ఆయన నన్ను కాపాడబట్టే కదండి ఈరోజు నేను బతుకున్నాను, ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే దేవుడు కాపాడడం వల్లే కదా నేను ఈ విధంగా ఉన్నానని ఆవిడ చెప్తుంది. ఏమండి, నీకు ఇంకో 100 రూపాయలు వేస్తాను గోవిందా అని చెప్పమన్నాడు ఆయన. ఏమండి, అంతకుముందే ఒక 50 రూపాయలు వేసాడు, ఇంకో 100 రూపాయలు వేస్తాను నీకు గోవిందా అని చెప్పమన్నాడు. ఆవిడ అబ్బాయి నేను చెప్పనండి అన్నది. ఏమండి, నేను చెప్పనని కరాఖండిగా చెప్పింది. అంటే ఒక ముష్టి ఆవిడకు ఉన్నటువంటి జ్ఞానం ఇప్పుడు ఎవరికి లేదనమాట, సేవకులకు లేదు. ఏమండి, 100 రూపాయలు ఇస్తానంటే ఏముంది, ఒక మాటే కదా చెప్పేస్తే పోలే, ఒక్క మాట అనేస్తే 100 రూపాయలు వస్తుంది ఆవిడకి. ఏమండి, అబ్బాయి నేను చెప్పనండి అన్నది. ఏమండి, ఆవిడకున్న స్టాండ్ చూడండి, ఆవిడకి ఏ స్థితిలో ఉందో చూడండి. ఆవిడ నేను చెప్పనంటే చెప్పనన్నది. అంటే ఆవిడికి బైబిల్లో ఉన్న లేఖనాలు ఆవిడికి సరిగ్గా తెలియదు. బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం ఆవిడకి పూర్తిగా పరిపూర్ణంగా తెలియదు. ఒక విశ్వాసకున్న జ్ఞానం కూడా ఈరోజు ఎవరికి లేకుండా పోయింది, సేవకులకు లేకుండా పోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆవిడ నేను చెప్పనంటే చెప్పనన్నది. కానీ ఈరోజు మన వాళ్ళు ఇంటర్వ్యూలకు వెళ్ళి ఇంటర్వ్యూల్లో జై కొడుతున్నారంటే ఆ రోజు 4 లక్షల మంది చూశారు ఆ ప్రోగ్రాం. తెలుసా మీకు? ఆ ఇంటర్వ్యూ ఆ రోజు ఎంతమంది చూశారంటే 4 లక్షల మంది చూశారు. తర్వాత ఇంకా చాలామంది చూసుంటారు. వాళ్ళందరి మీద ఈ ప్రభావం చూపించదండి? చూపిస్తుందా? చూపించదా? చూపిస్తుంది. ఏం తప్పు కాదు, ఆయనే చెప్పాడు, మేము చెప్తే తప్ప అనుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి మనం మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏమండి, ఎవరిని బట్టి దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది? ఏమండి, ఎవరిని బట్టి? రోమపత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 2:24 చూడండి. రోమిలికి రాసిన పత్రిక 2:24. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. ఎవరిని బట్టి? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నది. మనల్ని బట్టి, మన పనులను బట్టి, మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి, మన జీవిత విధానాన్ని బట్టే మనం నమ్మినటువంటి దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది. ఏమండి, మన బ్రతుకులు బాగోలేదు కాబట్టి మన దేవుణ్ణి దూషిస్తున్నారు ఈరోజు చాలామంది. మన క్రియలు బాగోలేదు కాబట్టి, మన మాటలు బాగోలేదు కాబట్టి, మన పనులు బాగోలేదు కాబట్టి చాలామంది మన దేవుణ్ణి అవమానిస్తున్నారు ఈరోజు చాలామంది. అదే మనం అందరము దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే మన దేవుణ్ణి ఎవరైనా దూషిస్తారండి? దూషించరు కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ప్రవర్తించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. దేవుడు చెప్పినట్టుగా మనం పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతకాలి. మనకు నచ్చినట్టుగా మనం బ్రతకడానికి దేవుడు మనకు అవకాశం ఇవ్వలేదు. దేవుడు చెప్పినట్టుగా మనం నడవాలి, దేవుడు చెప్పినట్టుగా మాట్లాడాలి, దేవుడు చెప్పినట్టుగా మనం ప్రవర్తించాలి. మనకిష్టానుసారంగా మనం ప్రవర్తించడానికి దేవుడు మనకి జీవితాన్ని ఇవ్వలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తెలియజేస్తానండి. మనం ఎక్కడ పుట్టాం? భారతదేశంలో పుట్టాం. ఏమండి, భారతదేశంలో పుట్టి భారతీయులుగా బ్రతుకుతూ పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్కు చేయి కొట్టామనుకోండి, భారతీయులు అవుతాం మనం అప్పుడు. ఏమండి, పక్కన ఉన్న చైనాకి చేయి కొట్టామనుకోండి, భారతీయులు అవుతామా? భారతదేశం మీద మనకు ప్రేమ ఉన్నట్ట? ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా,
భారతదేశంలో పుట్టాం, భారతదేశంలో బతుకుతున్నాంగా భారతదేశానికి చేకొట్టాలి మనం. పక్కన ఉన్న పాకిస్తాన్కి చేకొట్టడం కాదు, పక్కన ఉన్న చైనాకి చేకొట్టడం కాదు, పరాయి దేశానికి చేకొట్టడానికి కాదు. మనం భారతదేశంలో పుట్టాం కాబట్టి, మనం భారతీయులం కాబట్టి మన దేశానికి మనం జైకొట్టాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చాలామంది అర్థం కాక ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జైలు కొడుతున్నారు. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు ఎవడైనా ఒకవేళ క్రైస్తవ్యంలోనే అబద్ధ బోధ చేసేవాడు మీ ఇంటికి వస్తే వాడిని మీ ఇంట చేర్చుకోవద్దు, వాడికి వందనం కూడా చెప్పొద్దు అన్నాడు దేవుడు. మన దాంట్లో ఉన్నవాడే దొంగ బోధ చేస్తే వాడికే వందనం చెప్పొద్దు అంటే బయట ఉన్న వాళ్ళకి జై కొడితే దేవుడు ఒప్పుకుంటాడా? మనోడికే వందనం చెప్పొద్దు అన్నాడు. దొంగ బోధ చేస్తే, అబద్ధ బోధ చేస్తే ఇంటికి చేర్చుకోవద్దు అన్నాడు. మరి ఎవరికో జై కొడితే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడండి? ఒప్పుకోడు పిల్లలు. మనం ఎవ్వరికి జై కొట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం మాట్లాడే మాట ఎదుటివారికి మేలు కలిగించేలా ఉండాలి, ఎదుటివారికి క్షేమాభివృద్ధి కలిగించేలా ఉండాలి, ఎదుటివారిని దేవుని దగ్గరికి నడిపించేలా ఉండాలి, ఎదుటివారిని అసత్యంలోంచి సత్యంలోనికి నడిపించేలా ఉండాలి, దేవుడిని లోకానికి నడిపించేలాగా ఉండాలి. కాబట్టి మనమందరం కూడా ఆ విధంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా అలా బ్రతకాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మేము ఆలోచించాం తండ్రి. మీరు ఎలా బ్రతకాలని కోరుకున్నారో మేము అలా బ్రతకటానికి సహాయం చేయండి. అందుకు మాకు కావలసిన జ్ఞానమును, బుద్ధిని, వివేకమును, తెలివిని మాకు అనుగ్రహించండి తండ్రి. మరిదిగో ప్రభువా, మేము మాట్లాడే ప్రతి మాట గురించి మేము లెక్క చెప్పాలని మీ గ్రంథంలో రాయించారు. కాబట్టి వ్యర్థమైన మాటలు మా నోటంట మేము రాకుండా, చెడ్డ మాటలు మేము మాట్లాడకుండా, కపటమైన మాటలు మేము మాట్లాడకుండా, ఎదుటివారికి మేలు కలిగించే మాటలు, క్షేమాభివృద్ధికరమైన కలిగించే మాటలు మేము మాట్లాడటానికి సహాయం చేయండి తండ్రి. అలాంటి జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని మాకు అనుగ్రహించండి. మేమందరము కూడా తండ్రి ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా తండ్రి మిమ్మల్ని మహింపరిచేవారంగా, ఘనపరిచేవారంగా, సంతోషపరిచేవారంగా, మీ నామానికి కీర్తి కలగజేసేవారంగా, మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకునే వారంగా జీవించడానికి సహాయం చేయమని తలల వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని, మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి, బలపరిచి, మీ చిత్తానుసారంగా నడిపించమని, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియకుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.